అదివో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఫైనలీ వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. చాలామంది వరాహస్వామి టెంపుల్ అయితే ఎక్కడుందో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బయట వచ్చాక లెఫ్ట్ సైడు కోనేరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మీరు అలానే నడుచుకుంటూ వచ్చారంటే ఎండింగ్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తిరిగారంటే మీకు వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిస్టేక్ చేసేది ఏంటంటే వరాహస్వామి దర్శించుకోకుండా డైరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ టైం అయితే మీరు అలా అయితే చేయకండి. ఇక్కడ స్థల పురాణం చూసుకున్నట్లయితే తిరుమలలో వరాహస్వామి దర్శించుకోకుండా నా దర్శనం చేసుకుంటే వారి మొక్కులు కోరికలు ఫలించవని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పిన మాట ఇది. ఈసారి అయితే తిరుమలకి ఎవరైతే వస్తారో ముందుగా వరాహస్వామి దర్శించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళండి. ఇక్కడ వరాహస్వామి దర్శనం టైమింగ్ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ఈ టైమింగ్స్ తగ్గట్టయితే మీరు రండి. అండ్ మీరు అలానే వచ్చారంటే శ్రీవారి పుష్కరానికి అయితే వెళ్ళొచ్చు. సరేమమ్మా. ఓకే ఓకే. సో ఈ శ్రీవారి పుష్కరణ గురించి చాలామందికి తెలియని చాలా హిడెన్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఇక్కడ చిన్న గుడిలా కనబడుతుంది కదా, దాని ముందర సరస్వతి నది అంటారు దాన్ని. తర్వాత కుబేర తీర్థం, ఆహనేక మండపం, గాలవ తీర్థం, ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. తర్వాత మార్కండేయ తీర్థం, ఆగ్నేయ తీర్థం, యమతీర్థం, వశిష్ఠ తీర్థం, వరుణ తీర్థం, వాయువ్య తీర్థం, ఇన్ని తీర్థాల గొప్ప శక్తివంతమైన తిరుమల పుష్కరిణి ఇది. ఇక్కడ వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అయితే దర్శనానికి వెళ్ళే వే ఇది. సో దర్శనానికి అయితే వెళ్ళిపోదాం రండి. సో మీరు అలానే వచ్చినారంటే సో విఐపి బ్రేక్ దర్శనం అండ్ సుపథం ఎంట్రీ ఇది. సో మీరు అలానే వచ్చారంటే ఇలా అయితే వెళ్తారు సుపథం వాళ్ళు. అండ్ మన 300 రూపీస్ కాబట్టి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి మనం. సో ఇది 300 రూపీస్ దర్శనం ఇది. సో మీరు ఇట్లా స్ట్రైట్ వచ్చినారంటే అండ్ దిస్ ఇస్ ద వే టు డోనర్ దర్శనం ఇది. అంటే 300 రూపీస్ అయితే స్ట్రైట్ వెళ్ళాలి. 300 రూపీస్ దర్శనం వాళ్ళు అయితే ఎలా అయితే కూర్చోబెట్టేస్తారు మన దర్శనం స్టార్ట్ అయ్యే వరకు. సో ముందుకైతే 300 రూపీస్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. మరి ఒకవేళ ఎవరైతే ఆధార్ కార్డ్ తీసుకురాలేదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ అన్న పాన్ కార్డ్ అన్న మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసుకొచ్చుకోండి. డోనర్ దర్శనం వాళ్ళు అయితే ఇలా అయితే వెళ్తారు. అండ్ 300 రూపీస్ అయితే సో ఇలా అయితే వెళ్తారు. మీరు ఇట్లా స్ట్రైట్ వచ్చినారంటే ఇటు సైడ్ లెఫ్ట్లో వాటర్ ఉన్నదన్నారు. ఉన్నాయా చేపలు? చిన్న చిన్న పిల్లలు. అండ్ సో మీరు అలాగే ముందరకు వచ్చినారంటే ఇక్కడ మంచి లొకేషన్ అయితే ఉన్నది. సో అట్లా ఫ్రంట్కి అయితే వచ్చేయండి. మీకు ఫ్రీ టైం ఒకవేళ దర్శనం కొద్దిగా లేట్ అయ్యేటట్లయితే మీరు ముందుగా వచ్చి ఇదంతా ఒకసారి చూడండి, బాగుంది లొకేషన్ అంతా. సో మిస్ అవ్వద్దండి అది. సో లొకేషన్ ఇక్కడ బాగుంది, కొద్దిగా చూపిస్తాను అక్కడ. బాగుంది ఇది గార్డెన్ అంతా నీట్గా మంచిగా బాగుంది. అయితే ఒక చెట్టు అయితే చూపిస్తాను చూడండి. ఇది సో ఎవరైతే మొబైల్స్ అండ్ లగేజెస్ తీసుకొని వస్తారో లోపల కౌంటర్లు అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగానే, అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు చిన్న స్లిప్ అయితే ఇస్తారు, మీ మొబైల్ నెంబర్ అడుగుతారు, మొబైల్ నెంబర్ చెప్పండి అండ్ మిమ్మల్ని ఫోటో ఒకటి తీస్తారు ప్రూఫ్ కోసం. అండ్ స్లిప్ జాగ్రత్తగా అయితే పెట్టుకోండి, వాళ్ళు ఇచ్చిన స్లిప్. అండ్ గుడి బయట అయితే దాని మొబైల్స్ అండ్ లగేజెస్ రికవర్ అయితే చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేసి మీకు లొకేషన్ అయితే చూపిస్తాను దర్శనం తర్వాత. అండ్ సో ఇక్కడైతే స్టాప్ అయితే చేస్తారు, మరి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది వెయిటింగ్ హాల్, ఇది కూర్చోబెట్టేస్తారు అందరినీ. అండ్ సో వాష్రూమ్స్కి అయితే ఇలా వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళండి వాష్రూమ్స్కి అయితే. సో ఇక్కడ కొద్దిసేపటికే ఫుల్ అయితే అయిపోయారు ఇక్కడ.
ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత గేట్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. దర్శనానికి లోపలికి వచ్చాక ఇక్కడైతే మీ మొబైల్స్ అండ్ లగేజెస్ అయితే పెట్టుకోవచ్చు. మన మొబైల్స్ ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఇంకా.